సింపుల్‌గా, క్విక్‌గా చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈరోజు. చాలా త్వరగా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చికెన్ కర్రీ అంటే చాలా టైం అనేది ఏమీ పట్టదు. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అంటే ముందుగానే అన్ని మసాలాలు, పెరుగు అవన్నీ కలిపి పెట్టేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. చికెన్‌ని ఆల్రెడీ నేను శుభ్రంగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కడిగేసుకొని వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అంటే మ్యారినేట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను చికెన్ వేసుకున్నాను కదా, పసుపు వేసుకున్నాను టీ స్పూను. అలాగే 3 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ కర్డ్ వేసుకుంటున్నాను. అంటే నార్మల్ కర్డే వేసుకుంటున్నాను. అంటే పెరుగు 2 టేబుల్స్ వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. గరం మసాలా వేసేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకుంటాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా అన్నీ ఒకటేసారి కలిపి పెట్టేసుకుంటే మనం ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, త్వరగా చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది కర్రీ. అందు గురించి నేను క్విక్ చికెన్ అని అన్నాను. ఇలా ఒకసారి అన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. అంటే చికెన్ పీసెస్కి అంతా పట్టాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంటే ముక్క బాగా మెత్తబడుతుంది. అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీస్కి బాగా పడతాయని. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను కర్రీ చేయడానికి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను బగారాకు అలాంటివి ఏమీ వేయలేదండి. ఓన్లీ ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అంటే మీడియం సైజ్ తీసుకున్నాను ఆనియన్స్. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారినాక వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి త్వరగానే వేగిపోతాయి కదా. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. ఇక్కడ 2 చిన్న సైజ్ టమాటాలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని. ఇది పూర్తిగా మగ్గిపోవాలి టమాటోస్. ఇక్కడ నేను చిటికెడు ఉప్పు వేసుకున్నాను అంతేనండి. ఇంకా కారము, పసుపు అవేమీ వేయలేదు. ఇవి టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిపోయాక, అంటే పూర్తిగా కుక్ అయ్యాక, చల్లారాక మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడ కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. చెప్పాలంటే టైం సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు కదా, ఏదైనా చేసుకోవాలన్నప్పుడు నాన్ వెజ్లో ఇలా చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ వేగిపోయాయి కదా, అంటే పూర్తిగా కుక్ అయ్యాయి కదా. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని చల్లారాక మిక్సీ పట్టుకుంటాను ఒక పేస్ట్ లాగా. ఇదే గిన్నెలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ చేసి పెట్టుకున్నాను.
ఇలా చికెన్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చికెన్లో వాటర్ అలాంటిది ఏమీ వేయను. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగుతో కలిపేసుకున్నాను కదా, నేను వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ వచ్చేసింది పూర్తిగా. ఈ కర్రీని 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి, అంటే చిక్కబడాలి. ఇక్కడ ముందుగా నేను ఆనియన్స్, టమాటోస్ వేయించుకున్నాను కదా, ఎండుమిర్చి అవన్నీ ఒకసారి చల్లగా అయిపోయాయి, మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కర్రీ కారం ఏమీ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసుకున్నాను కదా. నేను వేసుకున్న కారము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది కారము కర్రీలో. అంటే సరిపోతుంది, నాన్ వెజ్ కదా. చికెన్ 70% వరకు కుక్ అయిపోయింది. మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే పుల్కాలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ. గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టి తీసి చూస్తున్నాను. చికెన్ పూర్తిగా కుక్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా కొరియాండర్ వేసేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను.
సో మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి.